ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే అక్రమ బెట్టింగ్ యాప్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉత్తప్పతో పాటు ప్రముఖ నటుడు సోను సూద్, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో నటి నేహా శర్మ, మోడల్ ఊర్వశి రౌతెల్లా తల్లి బెంగాలీ నటుడు అంకుల్ హజ్రాల ఆస్తులు కూడా ఉన్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో యువరాజ్ సింగ్ కి చెందిన 2.5 కోట్లు, సోను సూద్ కి చెందిన 1 కోటి, మిమి చక్రవర్తికి చెందిన 59 లక్షలు, నేహా శర్మకు చెందిన 1.26 కోట్లు, రాబిన్ ఊతప్పకు చెందిన 8.26 లక్షలు, ఊర్వశి రౌతెల్లా తల్లికి చెందిన 2.02 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక విదేశాల్లో రిజిస్టర్ అయిన 1xBet అనే అక్రమ బెట్టింగ్ యాప్ ద్వారా 1000 కోట్లకు పైగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో గతంలోనే ఈ సెలబ్రిటీలందరినీ ఈడీ విచారించింది. వారి ఆస్తులను అక్రమ సంపాదనగా పరిగణించి తాజా చర్యలు తీసుకుంది. ఇదే కేసులో గతంలో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనాలకు చెందిన 11.14 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే.